ఏగురాజులు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు. "అలా జరగదు కృష్ణారాం. పక్కకు తప్పుకొని ఉంటే ఆ ఫలితం ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా అనుభవించవలసి వస్తుంది. ప్రాప్యమైన దాన్ని స్వీకరించక తప్పదు. కానీ ఈ రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచిది." అంటే దీన్ని నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, మనం భగవద్గీతలో రోజు చెప్పుకుంటున్నాం. కర్మఫలాలు మనము తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం గదా! తప్పుతాయి. కానీ చిన్న మొత్తంలోనో, పెద్ద మొత్తంలోనో మళ్ళీ వాటిని ఎప్పటికైనా తెచ్చుకోక తప్పదు. అయితే సాధన వలన, ఇలాంటి సాధనల వలన వాటిని తప్పుకోవచ్చు. లేదా తప్పుకోకుండా అందరిలాగా గాకుండా అర్థవంతంగా, ఈజీగా, కష్టం లేనట్టుగా వాటిని భరించవచ్చు. ఇలా ఈ మార్గం అలా పనిచేస్తదనమాట. అదంతా చెప్పారిక్కడ లహరి మాస్టర్. కృష్ణారాం కొడుకులిద్దరూ, ఒక కూతురు రాత్రిపూట